హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ హిందీ విద్యాలయ్. ఇది సోనీ zve10 కెమెరా. ఇది చాలామంది రీసెంట్గా ఎక్కువగా కొన్నటువంటి కెమెరాగా ఇది మనం చెప్పుకోవచ్చు. సో నేను కూడా కొన్నాను, నాకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఛానల్ కోసం. దీనికి సంబంధించిన ఆప్షన్స్ తెలుగులో చాలా వరకు తక్కువగా ఇచ్చున్నారు. దీని గురించి చూద్దాం ఇప్పుడు మనం. సో ఫస్ట్ ఈ లెన్స్ మీద ఉండేటువంటి ఈ క్యాప్. సో ఈ క్యాప్ అనేటువంటిది లెన్స్ దాని మీద స్క్రాచెస్ పడకుండా ఇచ్చినటువంటి క్యాప్ అనమాట ఇది. సో దీన్ని 2 ఫింగర్స్ ఇలా ప్రెస్ చేసి తీయాలి. తర్వాత ఇలా చూడండి, ఇది ఆ స్ప్రింగ్ యాక్షన్ లాగా ఉంది. సో దీన్ని ఇలాగే ప్రెస్ చేసి ఆ సర్కిల్ లాగా నాబ్ లాగా ఉంటుంది అక్కడ లోపల, అక్కడ ఇన్సర్ట్ చేయడమే, ఇంకేం లేదు. దీంట్లో సింపుల్గా ఇచ్చున్నారు. సో ఇంకోసారి తీస్తున్నాను, ఇలా ప్రెస్ చేసి ఓపెన్ చేయడం, మళ్ళీ అదే ప్రెస్ చేసి అక్కడ వెళ్ళిన తర్వాత వదిలేయడం. సర్కిల్ లాగా ఉంది దాని మీద పెట్టేసి ఇన్సర్ట్ చేయడం అనమాట. సో ఇలా రిమూవ్ చేస్తే ఇక్కడ మనకు లెన్సెస్ కనిపిస్తూ ఉంటుంది ఈ కెమెరాలో. చూడండి, ఇది సోనీ zve10 కెమెరా. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇచ్చినటువంటిది పైన. ఇది దీన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. దీన్ని రిమూవ్ చేస్తున్నాను చూడండి. దీన్ని ఇలా రిమూవ్ చేయాలి. సో నేను ఎలాగైతే ఇప్పుడు రిమూవ్ చేస్తున్నానో ఇదే వ్యూలో పెట్టాలి. స్ట్రైట్గా ఇలా ఉంచకూడదు. ఇలా ఉంచి కానీ ఇన్సర్ట్ చేస్తే ఇరిగిపోతుంది అనమాట. అది దీన్ని చూడండి ఎలా ఉందనేటువంటిది. సో ఎలా ఇన్సర్ట్ చేస్తారు నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ అక్కడ రౌండ్గా ఉంది చూసారా, ఆ ప్లేస్లో మనకు నాబ్లాగా కనిపిస్తుంది చూసారా, అక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఈ స్ట్రైట్గా ఇలా ఉంచకూడదు. ఇలా ఉంచి కానీ ట్రై చేస్తే ఇరిగిపోతుంది అనమాట. ఈ స్ట్రైట్గా ఇదే విధంగా మనం ఇన్సర్ట్ చేయాలి. మీకు క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మెమరీ కార్డ్ లాగా ఒకవైపు మాత్రం ఇన్సర్ట్ చేయడానికి క్లియర్గా కనిపిస్తుంటుంది, ఇంకో సైడ్ హైట్గా ఉంటుంది అనమాట. చూడండి, పైన హైట్గా ఉంది, ఆ ప్లేస్ మనం ఇన్సర్ట్ చేయలేము, క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇటు సైడ్ ఇన్సర్ట్ చేయడానికి వీలుగా క్లియర్గా ఇచ్చుంటాడు అనమాట. హైట్గా ఉండేటువంటి దాని వైపు అటువైపు ఇన్సర్ట్ చేయకూడదు అనమాట. ఇటు సైడ్ డౌన్ ఉంటుంది అనమాట. ఇది మెమరీ కార్డ్ సిమ్ లాగా కనిపిస్తుంటుంది. సో మెమరీ కార్డ్ లాగా కనిపిస్తూ ఉంటుంది, అటు సైడ్ నుంచి ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఇది నాయిస్ క్యాన్సిలేషన్కి. మీరు ఇక్కడ ఎక్స్టర్నల్ మైక్ ఏదన్నా ఇన్సర్ట్ చేయాలంటే కూడా ఈ ప్లేస్లోనే ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కెమెరాకి సంబంధించిన పైన కనిపించేటువంటి బటన్స్. ఫస్ట్ అన్నిటికన్నా పైన కనిపించేటువంటి ఈ బటన్ ఏదైతే ఉందో ఇది ఫొటోస్ తీయడానికి యూజ్ చేసే బటన్. నెక్స్ట్ బటన్ ఏదైతే ఉందో రౌండ్గా రెడ్ కలర్లో, ఇది రికార్డింగ్ చేయడానికి యూజ్ చేసేటువంటి బటన్. ఈ పక్కన ఉండేటువంటిది బ్లర్ ఆన్ అండ్ ఆఫ్, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. ఆన్ చేస్తే ఒకసారి ప్రెస్ చేస్తే, ఇంకోసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది బ్లర్ సంబంధించినటువంటిది. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేటువంటిది ఆన్ ఆఫ్. ఇది చాలా యూస్ఫుల్ బటన్ అని చెప్పొచ్చు. మనకు ఈజీగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం. ఈ వీడియో బటన్ పైన ఉండేటువంటి ఈ బటన్ ఏదైతే ఉందో ఆన్ ఆఫ్ అనమాట. అంటే ఇక్కడ మెయిన్ కెమెరా ఆన్ అవుతుంది, స్విచ్ ఆన్ చేస్తే, మళ్ళీ ఈ బటన్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఒక టీవీ స్విచ్ లాగా ఆన్ అండ్ ఆఫ్ జరుగుతుంది. చూడండి, ఇది ఆన్ చేశాను, రైట్ సైడ్కి ఆన్ చేసిన తర్వాత డిస్ప్లే ఆన్ అయింది. ఈ వీడియోకి సంబంధించినటువంటి ఈ డిస్ప్లే కనిపిస్తుంది చూసారా, దీన్ని మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ కెమెరాలో. అసలు సోనీ zve10 కెమెరాని ఎక్కువగా కొన్నారంటే ఇది మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఈ డిస్ప్లే సంబంధించినటువంటి దాన్ని మనం వ్లాగింగ్ చేసేటప్పుడు కానీ, వీడియో తీసేటప్పుడు కానీ ఇలా రొటేట్ చేసుకుంటూ మనకు ఏ యాంగిల్లో కావాలంటే, అంటే ఫ్రంట్ సైడ్ నుంచి కానీ 360 డిగ్రీస్లో తిరుగుతుంది కాబట్టి మనం ఎటువైపు ఉన్నా డిస్ప్లే చూసుకుంటూ మనం రికార్డ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆప్షన్ అనేటువంటిది బాగా క్లిక్ అయింది. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఫంక్షన్ మెను FN అని ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే 1 2 3 ఇలా చూడండి, అక్కడ ఉండేటువంటి పైన ఐకాన్స్ ఒకటి తర్వాత ఒకటి
షిఫ్ట్ అవుతుంది చూడండి. సో ఈ FN అనే బటన్ ప్రెస్ చేస్తే ఒకటి తర్వాత ఒకటి ఈ ఐకాన్ మీద షిఫ్ట్ అవుతుంది. అంటే మళ్ళీ దాంట్లో సబ్ మెనూస్ ఉన్నాయి, పేజెస్ ఉన్నాయి. ఈ మెనూలోకి వెళ్ళాలన్నమాట. ఇది మెయిన్ మెనూ. ఈ 2 బటన్స్ ఏదైతే ఉన్నాయో ఇవే కెమెరాకి సంబంధించిన అన్ని ఆప్షన్స్ మనకు చూపిస్తుంది. ఇక్కడ సేమ్ ఆప్షన్స్ని మీరు ఈ బటన్ ద్వారా, అంటే రౌండ్గా ఉండేటువంటి ఈ బటన్ ద్వారా కూడా మీరు ఇవన్నీ కూడా ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేస్తూ ఉంటే మెనూలో ఏదైతే ఉందో అదే ఆప్షన్స్ ఇక్కడ కూడా కనిపిస్తాయి. పేజెస్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ 1 2 3 4 ఇలా లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేస్తూ ఉంటే సేమ్ పేజెస్ మారుతున్నాయి. సో రైట్ సైడ్ ప్రెస్ చేయొచ్చు సేమ్ ఇలాగే, మళ్ళీ పేజెస్ మారుతున్నాయి చూడండి. అంటే ఒకే మెనూలో ఉంది. పైన ఐకాన్ చూడండి, ఫస్ట్ ఐకాన్లో ఉన్నాము. దీంట్లో ఆప్షన్స్ ఇవన్నీ నేను స్క్రాల్ చేస్తున్నాను పైకి కిందకి, అప్ అండ్ డౌన్. సో ఈ ఆప్షన్స్ కూడా మనం అంటే సేమ్ ఫంక్షన్ బటన్లో మెయిన్ మెనూ బటన్లో సంబంధించిన దాంట్లో అంటే ఫంక్షన్ దాని ద్వారా వెళ్ళొచ్చు. ఈ రౌండ్ బటన్ ద్వారా ప్రెస్ చేసుకుని అందులో మళ్ళీ మనం సెలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అప్ అండ్ డౌన్, స్క్రాల్ బటన్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ బటన్స్ ప్రెస్ చేసి మనం సేమ్ ఇప్పుడు చూడండి ఫంక్షన్ బటన్ ప్రెస్ చేస్తే సెకండ్ మెనూలోకి వచ్చాను. ఇప్పుడు దీంట్లో మళ్ళీ పేజెస్ ఉన్నాయి, కార్నర్లో కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఫంక్షన్స్ అన్నమాట. సో చూడండి ఇది పేజెస్ స్క్రాల్ అవుతూ ఉంది. సో ఇలా ఈ ఫంక్షన్స్ని మనం ఈ బటన్స్ ద్వారా మనం చూడొచ్చు. దానికి సంబంధించిన ఆప్షన్స్ని మనం మార్చుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ మీకు ఆ ఫంక్షన్స్ మార్చుకునేది ఎలా అనేటువంటిది ఈ బటన్స్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ పైన కూడా ఇలాగే స్క్రాల్ చేసే ఒక చిన్న బటన్ ఇచ్చి ఉన్నాడు. సో ఇది కూడా రౌండ్గా సర్కిల్లో ఉంటుంది. దీన్ని కూడా మనం స్క్రాల్ చేస్తూ అప్ అండ్ డౌన్ దానికి సంబంధించిన ఆప్షన్స్ చూడొచ్చు. ఇక్కడ ఉండేటువంటి ఈ బటన్ ఒకటి వచ్చేసి వీడియోస్ తీసిన తర్వాత మనం చూసేది, దాని పక్కన ఉండేటువంటిది ఏదైతే ఉందో అది ఇది డిలీట్ చేస్తే డిలీట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన బటన్ అనమాట. దాని పక్కన ఉండేటువంటిది 2 బటన్స్ చూడండి. ఫస్ట్ వీడియోస్ సంబంధించిన బటన్ ఫస్ట్ వన్, తర్వాత ఇక్కడ క్లీన్ చేసే డస్ట్బిన్ అనమాట. ఇది అంటే మనం ఏదైనా డిలీట్ చేయడానికి. సో ఇక్కడ పైన ఉండేటువంటిది ఏదైతే ఉందో ఇది మోడ్ బటన్, చాలా ఇంపార్టెంట్. ఇది 3 మోడ్లు ఉంటాయన్నమాట. ఫస్ట్ కెమెరా మోడు, సెకండ్ వన్ వీడియో మోడు, దాని తర్వాత ఉండేటువంటిది ఏదన్నా ఒక వీడియోని స్లో కానీ క్విక్గా కానీ తీయాలంటే దానికి సంబంధించింది అనమాట థర్డ్ వన్. సో ఈ విధంగా 3 మోడ్స్ ఉంటాయి. నువ్వు కెమెరాలో ఆన్ చేయాలంటే కెమెరా మోడ్ ఫస్ట్ వన్ ఫస్ట్ ప్రెస్ చేసి దీని తర్వాత అక్కడ సింబల్ కనిపిస్తుంది డిస్ప్లేలో. వీడియో మోడ్ కావాలంటే వీడియోకి సంబంధించినటువంటిది సెకండ్ మోడ్ అనమాట, దాంట్లో పెట్టాలి. ఆ తర్వాత క్విక్ మోడ్ పెట్టి అంటే ఫాస్ట్గా కానీ స్లోగా కానీ మరి స్లో మోషన్ కావాలన్నా కూడా దాంట్లో అది ఆన్ చేసిన తర్వాతే మనం దీన్ని తీసుకోగలం. ఇలా వచ్చినాడు అనమాట ఇక్కడ ఆప్షన్. ఇది చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో ఈ డిస్ప్లేలో కార్నర్లో కనిపిస్తుంది, అది మనకు సింబల్. ఈ బటన్ ప్రెస్ చేసిన తర్వాత గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఆ డిస్ప్లేలో. సో ఇది వచ్చేసి జూమ్ బటన్. ఇప్పుడు నేను ప్రెస్ చేసేటువంటిది ఏదైతే ఉందో ఇది జూమ్ బటన్. అంటే లెన్స్ సంబంధించినటువంటి దాన్ని మనం ఎంతవరకు జూమ్ చేసుకోవచ్చు అది 2 విధాలుగా ఇచ్చినాడు అనమాట. ఒకటి మీరు డైరెక్ట్గా ఈ బటన్ ప్రెస్ చేస్తే వచ్చేటువంటిది అయితే, రెండోది వచ్చేసి మనం రౌండ్గా ఇట్లా ఈ లెన్సెస్ని ఇలా తిప్పి మనం జూమ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా 2 విధాలుగా జూమ్ చేసుకోవచ్చు. ఇది జూమ్ చూడండి, జూమ్ సంబంధించినటువంటి ఆ లెన్సెస్ సంబంధించినటువంటి జూమింగ్. ఎక్కువ జూమ్ చేస్తే మనకు డాట్స్ లాగా వస్తుంది, తక్కువ లిమిటెడ్లో చేసుకోవాలన్నమాట. ఇది జూమ్ చేసుకోవడం అది మనకు అర్థమైపోతుంది చూడంగానే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి మోడ్ మార్చిన తర్వాత ఇది వీడియో మోడ్లో ఉంది ప్రస్తుతానికి. నేను ఇప్పుడు ఫోటో మోడ్లో పెట్టి ఒక ఫోటో తీస్తాను చూడండి. సో ఇప్పుడు నేను మార్చాను ఈ మోడ్ సంబంధించినటువంటిది. ప్రెస్ చేస్తే మీకు కార్నర్లో మోడ్ అది ఒక బటన్ అక్కడ గ్రీన్ కలర్లో ఉండేటువంటి ఏదైతే ఉందో అక్కడ మారుతుంది అనమాట ఫస్ట్. ఇప్పుడు చూడండి ఇది ఫోటో మోడ్లో పెట్టి దాని తర్వాత ఇప్పుడు ఫోటో తీస్తే చూడండి మోడ్ మార్చుకొని దాని తర్వాత ఫోటో తీయాలి. చూడండి మోడ్ మారింది, దానికి సంబంధించిన ఆప్షన్స్ మారుతూ ఉన్నాయి.
సో ఇప్పుడు మనకి ఏది కావాలి అనేటువంటిది ఇప్పుడు నేను వీడియో తీసి చూపిస్తాను మీకు. వీడియో మోడ్లో పెట్టి ఆ రెడ్ కలర్ బటన్ ఏదైతే ప్రెస్ చేస్తామో, ఇప్పుడు నేను ఫస్ట్ ఫోటో తీసినప్పుడు ఈ ఫోటో మోడ్లో ఉన్నప్పుడు ఫోటో తీసాను అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మనం చూడాలి అంటే మనకు ఇక్కడ యూట్యూబ్ లాగా ఉండేటువంటి ఒక స్క్రీన్ కనిపిస్తుంది, దాంట్లో చూడొచ్చు. ఓకేనా. ఈ ఇమేజెస్ అన్నీ కూడా ఇప్పుడు నేను వీడియో మోడ్లో పెట్టి ఒక వీడియో తీసి చూపిస్తాను. మీరు చూడండి, ఇక్కడ మీ స్క్రీన్ మీద ఏదైతే ఉందో ఆ స్క్రీన్ సరౌండింగ్ రెడ్ కలర్లో ఒక సర్కిల్ లాగా వస్తుంది వీడియో బటన్ ఆన్ చేసిన తర్వాత. ఇక్కడ రెడ్ కలర్ లైట్ కనిపిస్తుంది చూడండి, బ్లింక్ అవుతూ. ఇది ఒకటి ఇండికేట్ చేస్తుంది వీడియో ఆన్లో ఉంది అని చూపించడానికి. ఆ తర్వాత ఈ డిస్ప్లేలో రెడ్ కలర్ చూడండి బార్డర్ వచ్చింది, ఇది మనకు ఇండికేషన్ అనమాట వీడియో ఆన్ అయింది అనేదానికి. సో ఈ రెండు ఇండికేట్ చేస్తాయి మనకు. ఒకటి బార్డర్ రెడ్ కలర్లో రావడం, ఇక్కడ కింద రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవడం, ఈ రెండు మనకు ఇండికేట్ చేస్తుంది వీడియో ఆన్లో ఉంది అనేటువంటి ఆప్షన్. ఇది చాలా యూస్ఫుల్ ఆప్షన్ అనమాట. ఇది చూడంగానే మనకు దూరం నుంచి కూడా రెడ్ కలర్ బార్డర్ ఈజీ కనిపిస్తుంది కాబట్టి వీడియో మోడ్ ఆన్లో ఉంది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. దగ్గరకు వచ్చి చూసుకోవడం ఇలాంటివి కాకుండా దూరం నుంచి ఇది ఆన్లో ఉంది అనేటువంటిది ఆ రెడ్ కలర్ బార్డర్ మనకు ఇండికేట్ చేస్తుంది అనమాట. ఈ బార్డర్ చూడంగానే వీడియో ఆన్లో ఉంది, నో ప్రాబ్లం అని మన వీడియో తీసుకోవచ్చు అనమాట ఈజీగా. ఇది దీనికి సంబంధించినటువంటి చూడండి, ఒక వీడియో తీస్తూ ఉన్నాను నేను. ఇక్కడ బుద్ధుడు చూడండి, చాలా బాగా పడుతున్నాడు బుద్ధుడు. ఇక్కడ నేను ఇక్కడ వేరే కెమెరాలో తీస్తున్నాను కాబట్టి నాకు అంత క్లారిటీగా రావట్లేదు, కాబట్టి నా సెల్ ఫోన్ నుంచి తీస్తున్నాను. ఇది కానీ క్లియర్గా రావట్లేదు. చూడండి బుద్ధుడు బ్లాక్ కలర్ బాగున్నాడు కదా, చెట్టు కింద కూర్చున్నట్టు. నాకు బాగా ఇష్టం అనమాట. ఇది నా స్టూడెంట్ ఇచ్చినటువంటిది. ఓకే, ఇప్పుడు మీరు రికార్డ్ చేశారు కదా, రికార్డ్ చేసిన సంబంధించింది మళ్ళీ ఇంకొకసారి అదే రెడ్ కలర్ బటన్ ఏదైతే పైన ఉందో దాన్ని ఆఫ్ చేస్తే ఆ రికార్డ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో మనకు ఇక్కడ లాస్ట్లో కార్నర్లో లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఆ పైన ఈ బటన్ మీద ప్రెస్ చేస్తే ఆ రికార్డ్ అయినటువంటి అన్ని స్టోర్ అయ్యి అందులో ఉంటుందన్నమాట. సో ఈ బటన్ ప్రెస్ చేసి మనం రికార్డ్ అయినటువంటి అన్ని కూడా ఈ పైన ఇలా స్క్రాల్ చేసి చూడొచ్చు. ఓకేనా. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఇలా స్క్రాల్ చేస్తే 1 by 1 అన్నీ చూపిస్తుంది అనమాట. సో ఇందులో నుంచి అన్నా కూడా ఈ రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, దీనిపైన ఉండేటువంటి బటన్ ఇక్కడ ఉండేటువంటి పైన రౌండ్గా ఉండేటువంటి బటన్ని స్క్రాల్ చేసినా కనిపిస్తుంది. ఈ స్క్రాలింగ్ అనేటువంటి రెండింటికి ఈక్వల్ అనమాట. ఈ బెల్ట్ ఇన్సర్ట్ చేయడానికి నాకు తల ప్రాణం తోకొచ్చింది. ఎందుకంటే ఇది స్కూల్ పిల్లలు వేసుకుని పోయేటువంటి బ్యాగ్ కదా, మనం ఎప్పుడు దీన్ని తక్కువగా వాడుతుంటాము. సో నేను ఇలా వేసాను ఫస్ట్, ఈ విధంగా వేసి దీన్ని ఆ బెల్ట్ అంటే 2 సైడ్లు ఇట్లా కమ్మిలాగా ఇచ్చున్నాడు, దీని నుంచి మనం ఇలా వేయాలన్నమాట. నాకేం అర్థం కావట్లేదు, అక్కడ చూస్తే ఏం ఇన్సర్ట్ కాల. సో మళ్ళీ ఇక్కడి నుంచి పై నుంచి ఇలా వేసాను, మళ్ళీ నెక్స్ట్ ఇలా వేసినా కూడా సెట్ కాలేదు. సో ఎలా అబ్బా ఇది అని చూస్తే మళ్ళీ ఫైనల్కి కొన్ని ప్రయోగాలు చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు. సో లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా పైకి తీసుకొని ఆ నాబ్ పైకి వచ్చేటట్టుగా పెట్టుకొని పైకి వచ్చేటట్టు ఉండాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇలా తీసుకునే విధంగా ఉండాలి కమ్మి నుంచి. ఆ తర్వాత నాబ్ పైన ఉండాలి, ఆ నాబ్ నుంచే మనం ఆ బెల్ట్ని ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి. ఇది పెద్దవాళ్ళకి ఎవరికి తెలియదు, పిల్లలకైతే బాగా తెలుస్తుంది. ఎవరికి పెద్దవాళ్ళు దీన్ని యూజ్ చేయరు కాబట్టి చూడండి, ఈ నాబ్ ఇట్లా ఎత్తితే అప్పుడు దీని నుంచి మనం ఆ బెల్ట్ని ఇట్లా ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో మరీ టైట్గా కాకుండా కొద్దిగా లూజ్గా ఉంటే, సో అది మరి పట్టేసినట్టుగా కాకుండా ఉంటుంది. సో దీన్ని ఇట్లాగే ఇక్కడ లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసింది, బ్యాగ్స్లో ఉండేటువంటిది. మనకు లెదర్ బ్యాగ్లు, పౌచ్లు ఇలాంటి వాటికి ఇచ్చేటువంటి జనరల్గా ఇది లూజ్ చేసుకోవడం. కానీ అయినప్పటికీ ఈ కెమెరాకి ఇన్సర్ట్ చేయడం అనేటువంటిది కొత్తగానే అనిపిస్తుంది నాకు. సో ఇలాగే 2 సైడ్స్ కూడా ఇలాగే
ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మరియు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి.